వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది శ్రీ జర్నల్. సో ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. సో బేసికలీ అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. సో నాకు కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఆ స్టోరీ ఎవరిదో కదా నాదే. సో నా వెయిట్ గెయిన్ ఎలా అయ్యాను నేను ఫస్ట్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ దిస్ మైట్ మోటివేట్ పీపుల్. ఎందుకంటే ఎలా మోటివేట్ అవుతారు అంటే, కొంతమంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు అమ్మో నేను మళ్ళీ వెయిట్ పెరగకూడదు అని మోటివేట్ అవుతారు. ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఓహో ఇలా నాలాగా చాలామంది ఉన్నారనమాట, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, మనం కూడా రీస్టార్ట్ చేయొచ్చు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో స్టార్ట్ చేద్దామా? నేను యాక్చువల్లీ చాలా తక్కువ వీడియోస్, అసలు లెస్ వీడియోస్ చూశాను. వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యారు అని ఒక చిన్న టాపిక్ కవర్ చేశారు. సో నేను ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ నేను అసలు ఎందుకు లావున్నా, ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి. దీనికి ఒక చిన్న సింపుల్ లాజిక్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలంటే మన బాడీ స్ట్రక్చర్ ఏంటి, మన బాడీకి ఏం అవసరం అని తెలుసుకోవాలి. మన బాడీ గురించి మనకి తెలిస్తే మనం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా చేస్తామనేది నా లైఫ్లో చాలా లేట్గా అర్థమైంది. సో నేను దాని గురించి కూడా నేను చాలా ఈ వీడియోలో ముందర మాట్లాడతాను పోతూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెయిట్ లాస్ జరగాలంటే అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాము అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అవి ఆపేస్తే అయిపోతుందా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఐ అండర్స్టాండ్ బీయింగ్ అ ఓవర్ వెయిట్ చైల్డ్ సిన్స్ చైల్డ్హుడ్. నాకు అది తెలుసు ఎలా ఉంటుంది, హౌ at what place are we when we are overweight అనేది నాకు తెలుసు. ఐ అండర్స్టాండ్ ద మెంటల్ ప్రెషర్ బిహైండ్ ఇట్. సో ఈరోజు నేను ఫిగర్ అవుట్ చేసుకున్న కొన్ని రీజన్స్ నేను చెప్తున్నాను. మీకు ఇంకొన్ని రీజన్స్ ఉండొచ్చు. మీ స్టోరీ మీది, మీ జర్నీ మీది. అబ్సల్యూట్లీ ఐ am proud of it and you should also be proud of it. I am proud of myself too. Trust me, I am proud of myself. సో నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను, వెయిట్ లాస్ మళ్ళీ స్టార్ట్ చేసేది నేను అది ఎందుకు బ్యాలెన్స్ చేయలేదు, ఎందుకు మెయింటైన్ చేయలేదు, మళ్ళీ వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను, మళ్ళీ దానికోసం నేను ఏం చేస్తున్నాను. సో ఒక 2 పార్ట్స్గా కుదిరితే ఒక 2 పార్ట్స్గా ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దాట్. హోప్ దాట్ హెల్ప్స్ సమ్ పీపుల్ అవుట్ దేర్. సో ఫస్ట్ నా వెయిట్ గెయిన్ గురించి నేను మొదలు పెడతాను. అంటే నాకు ఒక 6 రీజన్స్ కనిపించినాయి నేను ఎందుకు వెయిట్ ఫుల్ ఉన్నాను అని చెప్పి. సో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, ఐ వాజ్ అ హెల్దీ చైల్డ్ సిన్స్ చైల్డ్హుడ్. అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగా ఉండేదాన్ని, లావుగా కాదు బొద్దుగా చబ్బీగా ఉండేదాన్ని. అండ్ సెకండ్ మోస్ట్ రీజన్ ఇస్ ఓవర్ ఈటింగ్. అంటే నేను ఇక్కడ లిస్ట్ రాసుకున్నాను మళ్ళీ మర్చిపోతానని చెప్పి. సో సెకండ్ మోస్ట్ రీజన్ ఓవర్ ఈటింగ్. సో మనలో చాలామందికి ఓవర్ ఈటింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ ఆపాలో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఏం తినాలో తెలుస్తుంది కానీ ఎక్కడ ఆపాలో మనకి తెలియదు. అంటే ఇప్పుడు మనము అంటారు కదా, మంచిది ఎక్కువగా అతిగా తిన్నా కూడా బాడీ తీసుకోలేకపోతుంది. సో నేను మంచివి అతిగా తినలేదు, అది సెకండరీ. బట్ నేను చాలా బాగా తినేదాన్ని. నేను చాలా పుష్టిగా తింటాను బేసికలీ. ఐ లవ్ ఈటింగ్. ఇప్పటికీ నేను పెద్ద ఫుడీని యాక్చువల్లీ. నా ముందర నువ్వు ఫుడ్ పెడితే నేను మర్చిపోతాను నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నానని చెప్పి. కానీ ఇప్పుడు నాలో చాలా చేంజ్ వచ్చింది. నేను ఏం తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అన్న ట్యాగ్ ఎలా నా బ్రెయిన్కి నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు చాలా చేంజ్ వచ్చింది. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016 to 19 ఫేజ్. అంటే నాకు 16 years ఉన్నప్పటి నుంచి 19 years ఉన్న వరకు ఐ వాజ్ అ వెరీ ఓవర్ ఈటర్. ఎలా అంటే మంచిగా తినేదాన్ని నేను రోజు మొత్తంలో. ఇఫ్ ఎనీబడి వుడ్ హ్యావ్ సెట్ ఫుడ్ పెడతాను నీకు అంటే నన్ను కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. సో అలా తినేదాన్ని నేను. సో ఆ ఫుడ్ ఓవర్ ఈటింగ్ వల్ల నీ బాడీ తీసుకోలేదు. అది ఆబ్వియస్లీ అది ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక అది ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. దానికి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతాదంతా ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఓకే వెన్ యూఆర్ డూయింగ్ అ ప్రాపర్ వర్కౌట్. కానీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుండేనా? నో. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, నో ఫిజికల్ యాక్టివిటీ. నేను ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోతుండే. సో నేను మళ్ళీ చెప్తున్నా, 2016 to 19 ఫేజ్లో ఐ వాజ్ అ వెరీ లేజీ గర్ల్. ఇప్పటికీ నేను లేజీనే, కాకపోతే ఐ నో హౌ టు స్పెండ్ మై క్యాలరీస్. నేను లిటరలీ ఇప్పుడు
సరే నేను వర్కౌట్ చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ నాకు లేదు కాబట్టి నేను తక్కువ తిందాం అని చెప్పేసి నేను తక్కువ తింటున్నాను. సో అలా కొంచెం బెటర్ అయిపోయిన పరిస్థితి కానీ, బట్ 2016-19 ఫేజ్లో ఐ వాజ్ అన్ ఓవర్ ఈటర్. ఐ హ్యాడ్ నో ఫిజికల్ యాక్టివిటీ అండ్ బేసికల్లీ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? షుగర్స్ తినడం. ఎస్ గైస్, మనం షుగర్ ప్రతి సెలబ్రేషన్కి తింటాం, ప్రతి సెలబ్రేషన్కి. ఐ యామ్ టెల్లింగ్ ఎలా తింటానంటే నేను షుగర్స్ అంటే మళ్ళీ నేను స్వీట్స్ కాదు నేను తినేది. నాకు మీరు స్వీట్స్ పెట్టారనుకోండి, నేను ఎక్కువ తినలేను, నేను ఒకటే తింటాను. లడ్డు అయినా, మోతిచూర్ అయినా, ఇది గులాబ్ జామున్ అయినా, ఇలాంటివి నేను ఒక్కొక్కటే తినగలుగుతాను. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బేకరీ ఐటమ్స్, కన్ఫెక్షనరీ అనుకుంటా. కన్ఫెక్షనరీ ఐటమ్స్ నేను చాలా తింటాను, చాక్లెట్స్ కూడా బాగా తింటాను. సో అలా అనమాట. అలా షుగర్స్ మనకి తెలియకుండా మన బాడీలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ 1 పాయింట్ ఫ్లెక్సెస్, నేను గత 45 డేస్గా షుగర్స్ తినడం తగ్గించాను. అండ్ ట్రస్ట్ మీ, దానివల్ల కొంచెం వెయిట్ అనేది నేను బ్యాలెన్స్ అయినా. అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను తెగ తినేదాన్నని కాదు, కానీ ఐ యూస్ టు నాట్ లీవ్ అ ఛాన్స్ ఆఫ్ ఈటింగ్ షుగర్స్. కానీ ఇక్కడ నాకు ఛాన్స్ ఉన్నా నేను ఆప్ట్ చేయట్లేదు అని చెప్తున్నాను నేను, బికాజ్ ఐ వాంటెడ్ టు చేంజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ నాకు ఓవర్ ఈటింగ్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, షుగర్స్ బాగా తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగింది. సో ఇప్పుడు బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఏమన్నా తృప్తా అండి మన బాడీలోకి వచ్చి ఉంటే? నో. దానికి ఏమో వస్తుంది మన బాడీలోకి వచ్చి, అది మనల్ని సతాయిస్తే దానికి ఏమో వస్తుంది? ఏమీ రాదు, రూపాయి దానికి ఎవరు. ఎలా వస్తుంది? మన ఓవర్ ఈటింగ్ వల్ల వస్తుంది. తిని 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 అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇట్స్ ఎవిడెంట్ మనం బ్యాలెన్స్ చేసినా అది అవ్వదు. బట్ ఫుడ్ తినడం వల్ల, వెయిట్ పెరగడం వల్ల హార్మోన్స్ అనేవి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయని నేను అనుకుంటా. సో ఎప్పుడైతే మనం దానికి ప్రాపర్ ఫుడ్ పెడుతూ కేర్ చేస్తామో అప్పుడు మన బాడీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిమేల్ బాడీ చాలా హార్ష్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే నా బాడీ నాతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి. సో నాకు పీసీఓడి, పిఎంఓఎస్ ఆర్ పీసీఓఎస్ ఎలా ఉంది అని నేను రికగ్నైజ్ చేశానంటే ఐ హ్యాడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఐ స్టిల్ హ్యావ్, కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ నౌ నేను తగ్గించుకోగలుగుతాను అని చెప్పి, బికాజ్ ఐఎమ్ ట్రైయింగ్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేషియల్ హెయిర్ చాలా పెరగడము, ఇలాంటివి చాలా జరిగేవన్నమాట నాకు. అండ్ జెన్యూన్గా చిన్నప్పటి నుంచి నేను అంత కన్సర్న్ తీసుకునేదాన్ని కాదు. మా అమ్మ పాపం కన్సర్న్ తీసుకుని డాక్టర్ దగ్గర చూపించింది కాబట్టి నాకు పీసీఓడి అనేది బయటపడింది. అండ్ దానికి కూడా నేను సరిగ్గా ఇప్పుడు బేసికలీ పీసీఓడికి పిఎంఓఎస్కి తేడా ఏంటంటే, పీసీఓడి ఈజ్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్, పిఎంఓఎస్ ఇస్ అ మెడికేటెడ్ రిక్వైర్డ్ ప్రాబ్లమ్. సో ఇది మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు క్లియర్గా మాట్లాడండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ రావడం రెగ్యులర్గా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీ గైనకాలజిస్ట్లో, మీ డాక్టర్తో అతి త్వరగా మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా ఇట్ ఈస్ వెరీ నెససరీ టు టాక్ టు యువర్ డాక్టర్, కాంటాక్ట్ యువర్ డాక్టర్, బికాజ్ మనము చాలా కేర్ తీసుకోవాలి. ఇది నేను త్రూ అవుట్ గత 7-8 ఇయర్స్గా నేను నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ లెసన్. సో ఐఎమ్ జస్ట్ అడ్వైజింగ్ యూ, గో డాక్ టు యువర్ డాక్టర్ నో మ్యాటర్ వాట్. మీ హెల్త్ ఎలా ఉన్నా సరే గో డాక్ టు యువర్ డాక్టర్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నాకు చాలా స్ట్రెస్, ఎందుకంటే నేను చాలా ఓవర్ థింకింగ్ చేస్తాను కాబట్టి. సో నేను ఎంత ఓవర్ థింకింగ్ అంటే లిటరలీ యువర్ బాడీ నోస్ అండి, అంటే మీ బాడీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది తెలుసా మీ ఓవర్ థింకింగ్ వల్ల. మీ మూడ్ ఆఫ్ అయిపోతుంది దానివల్ల. ఇప్పుడు నేను స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువ చేస్తాను తెలుసా, యాక్చువల్లీ అంటే చేస్తాను కాదు, చేసేదాన్ని. సో నా స్ట్రెస్ ఈటింగ్ ఎలా ఉంటుందంటే, నాకు స్ట్రెస్ వస్తే నేను ఎమోషనల్గా నేను ఫుడ్ మీద డిపెండ్ అవుతాను. సో ఎంత ఎమోషనల్గా డిపెండ్ అవుతానంటే, నాకు ఫుడ్ ఈజ్ మై బెస్ట్ బడ్డీ. నాకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నేను ఫుడ్ తినలేకపోతున్నాను అంటే ఐఎమ్ ఏడుస్తాను నేను కూర్చొని, అయ్యా నేను ఫుడ్ తినలేకపోతున్నాను అని చెప్పి. సో ఒక పాయింట్లో ఫుడ్ మీద నేను ఎంత డిపెండ్ అయిపోయానంటే ఇప్పుడు నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది నేను ఫుడ్ తినలేకపోతున్నాను అని చెప్పి. సో అది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ ఫుడ్. ఎంత పెద్దగా ఎదుగుతున్న కొద్దీ అంత ఫుడ్ తక్కువ, కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ గుడ్ హ్యావింగ్ బిర్యానీ ఎవ్రీడే కదండి. ఆబ్వియస్లీ యూ షుడ్ ఈట్ నైస్ హోమ్ కుక్డ్ మీల్స్. అది కూడా అతిగా తినకుండా నార్మల్గా
మీ కడుపు స్టాప్ అని చెప్పితే ఒక 3/4 స్టమక్ ఫిల్ అయ్యేదాకా తింటే సరిపోద్ది, అది చాలు. అండ్ నేను వాటర్ చిన్నప్పటి నుంచి నేను చాలా తక్కువ తాగేదాన్ని. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా ఫేస్ ఐ వాజ్ లుకింగ్ లైక్ అ 29 year old ఎట్ ద ఏజ్ ఆఫ్ 24 or 25. అంటే ఇప్పుడు నా ఏజ్ 25. మీకు అది తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఐ లుక్ లైక్ సంబడి హూ ఇస్ ఏజ్డ్ ఎట్ 28. ఫుడ్ వల్ల అది డిసడ్వాంటేజ్. మీరు ఎంత తింటే మీరు ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది. మీ ఫుడ్ని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ బాడీ యాక్టివ్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో అసలు ఏంటి, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్వర్డ్స్? నేను వెయిట్ గెయిన్ ఎంత అయ్యానంటే బై ద టైమ్ ఆఫ్ 19 year old, 2019లో I turned 19. I was 102 or 103 as far as I remember. నాకు గుర్తున్నంత వరకు 102నో 109నో ఉండేదాన్ని. నేను 109 అనుకుంటాను. నేను I was weighing 109 at the age of 17, which is very odd. అంటే ఒక 17-year-old kid at the age of 17 అంత వెయిట్ చేయకూడదు at the height of 5'2". So imagine what I went through, and I'll tell you what happens if you weigh more. Frustration వస్తుంది. ఎవరైనా ఫుడ్ వద్దంటే ఇట్లా అని అరుస్తాం. అంటే ఇప్పుడు సినిమాలో చూపిస్తారు కదండి, హీరోయిన్ ఎవరైనా కిడ్నాప్ చేస్తే హీరో ఎలా రియాక్ట్ అవుతాడు, ఇట్లా పడేసుకుంటూ అట్లా రియాక్ట్ అవుతుంది నేను. అండ్ ఇమోషనలీ నేను ఫుడ్ మీద ఎంత డిపెండ్ అయ్యేదాన్ని తెలుసా నేను. అంటే ఐ యూస్ టు లవ్ ఫుడ్ లైక్ ఎనీథింగ్. ఐ స్టిల్ లవ్ ఫుడ్, కానీ ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. అండ్ థర్డ్, నేను షుగర్స్ బాగా తినడం వల్ల నా ఫేస్ ఫ్యాట్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ ఐ హ్యావ్ అ ప్యూర్ షేప్డ్ బాడీ. సో ప్యూర్ షేప్డ్ బాడీ ఉండడం వల్ల నా ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అనేది చాలా బాగా తెలిసిపోతుంది. అండ్ నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇలా ఊపిరి పీలిస్తే ఫుడ్ది స్మెల్ చూస్తేనే 2 kgs పెరుగుతాను సార్ నేను. ఇమాజిన్ బీయింగ్ అ ఫుడీ అండ్ స్మెల్ తీసుకుంటేనే 2 kgs పెరుగుతారు అంటే ఎలా ఉంటుంది? ఇట్స్ అ నరకం ఫర్ మీ. కానీ ఫుడ్ తిని వర్కౌట్ చేయకుండా ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉంటే దానికంటే నరకంగా ఉంటుందండి. మెడికల్ బిల్స్ ఇంకెక్కువ ఎక్స్పెన్సివ్. మనము ఎప్పుడైతే మనల్ని మనం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ మెడికల్ బిల్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ మీ, గుడ్ ఫుడ్ ఎప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ ఇట్ విల్ హెల్ప్ యూ లుక్ యంగర్, ఇట్ విల్ హెల్ప్ యూ బీ హెల్దీ, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. సో నేను పార్ట్ 2లో ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ did I do to lose my weight after 19 years old. సో నేను 19కి మై వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో అది ఎలా స్టార్ట్ చేశాను, ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ నేను నా వెయిట్ ఎందుకు పెరిగాను, అప్పుడు ఎంత వెయిట్ ఉన్నా అంటే నేను 109 నుంచి 108.75 నుంచి 85కి ఎలా వచ్చాను, 85కి వచ్చి నేను హౌ ఐ గెయిన్డ్ దట్ వెయిట్ బ్యాక్ అనేది నేను పార్ట్ 2లో చెప్తాను. అండ్ ఆ తర్వాత ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ మోర్ ఇన్ ద పార్ట్ 2. సో హోప్ యూ లవ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద శ్రీ జర్నల్. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా వీడియో ఐడియాస్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. నేను పార్ట్ 2 కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. అండ్ నేను ఐ విల్ డిస్కస్ టాపిక్స్ లైక్ హౌ ఐ lost my weight, how I gained it back, and what am I doing currently to lose my weight back. సో వీటన్నిటి గురించి మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. Bye guys.